ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. సహజసిద్ధంగా నిద్రపోయేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ఏ దిశగా తలబెట్టి పడుకోవాలండి అని అడుగుతున్నారు. దశను బట్టి దిశ ఉంటుంది. ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను నైరుతి మూల ఇంటిలో బెడ్రూమ్ ఉండాలి. ఆ బెడ్రూమ్లో కూడాను తలగడ అనేటువంటిది దక్షిణం వైపు పెట్టుకోవాలి. దక్షిణం వైపు తలగడ పెట్టి పడుకుంటే ఐశ్వర్యం వస్తుంది. అలాగే తూర్పు వైపు కూడా పెట్టుకొని పడుకోవచ్చు. పడమర వైపు మాత్రం పెట్టుకోకూడదు. ఇంట్లో ఉండే పిల్లలు చదువుకునే వాళ్ళు పడమర వైపు కనుక పెట్టుకొని పడుకుంటే తొందరగా మెలకు వచ్చి తెల్లవారుజామున చదువుకుంటారు. వాళ్ళు త్వరగా లేచి, లేకపోతే పొద్దుకు లేవడమే సరిపోతుంది. బడికి టైం అయింది లేవరా నాయన అని. అందుకే ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలకి పడమర వైపు తలగడ ఉండే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటి యజమాని సమస్యల వలయం లేకుండా చక్కగా సంసార రథాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లేట్టుగా చేసుకోవడానికి దక్షిణ తలగడ చాలా విశిష్టంగా పనిచేస్తుంది. అలాగే తూర్పు వైపు తలగడ కూడాను పెట్టుకొని నిద్రించేటప్పుడు మంచం తూర్పుకు ఆని ఉండకూడదు. తూర్పు దిశ గోడకు ఆనించి ఉండకూడదు. అలా గోడకు ఆనించి ఉంటే అనర్థం వస్తుంది. అలాగే ఈయన నిద్రించేటువంటి పడక మంచం ఉందే, ఆయన నిద్రపోయేటప్పుడు పై భాగాన ఈ అరలు అనేటువంటివి కడతారు చాలామంది. వస్తువులు దాచుకోవడానికి అరల కింద మంచం వేసుకొని పడుకోకూడదు. స్లాబ్ లాగే చేసి దాంట్లో సామాను పెట్టేటువంటి అరలు ఉంటాయి. అరల కింద మంచం వేసుకొని పడుకోకూడదు. అసలు ఏమి ఉండకూడదు. ఒకటి ఫ్యాను పై భాగం అంతే. అలా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పీడకలు వస్తాయి, ఎక్కువగా కలిసి రాదు. తర్వాత దక్షిణం వైపు కిటికీ కొద్దిగానా తెరిచి ఉండాలి నిద్రపోయేటువంటి సమయంలో, అంటే గాలి బాగా రావటానికి అని అర్థం. అలాగే తూర్పు వైపు తలగడ పెట్టి పడుకున్నప్పుడు ఆ మంచం మొత్తం తూర్పు గోడకి ఆనుకొని ఉండరాదు. అలా ఆనుకొని కనుక ఉన్నట్లయితే అతగాడు మానసిక వ్యధకు గురి అవడానికి ఆస్కారం ఉంది. అస్సలు ఎటువైపు పెట్టి పడుకోకూడదు అంటే ఉత్తరం వైపు తలగడ పెట్టి పడుకోకూడదు. ఉత్తరం వైపు తలగడ ఎప్పుడు పెడతారంటే ఈ శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోయినప్పుడు. ఈ శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఉత్తరముఖంగా తలగడ ఉంచుతారనమాట సహజసిద్ధంగా. అందుకనే ఎవరైనా ఉత్తరం తిరిగి పడుకుంటే లేరా లే ఉత్తరం తిరిగి పడుకున్నావు అంటారు. మనకు వినాయకుడి కథ కూడా అదే కదా. వినాయకుడి తల కాస్త శివపరమాత్మ తీసేసినప్పుడు తల్లి వచ్చి బాధపడితే, సరే ఉత్తర దిశగా ఎవరైతే పడుకొని ప్రాణం పోతూ ఉంటారో ఆ తల పట్టుకురా అని చెప్పేసి పంపిస్తాడు కదా. భృంగికి చెప్తాడు. ఆ భృంగి వెళ్ళి చూస్తే అక్కడ గజాసురుడు తల ఆ విధంగా ఉత్తర వైపు తలగడంది. దాన్ని నరికించి ఆ వినాయకుడికి ఏనుగు తల పెట్టడం జరిగింది అనే కథలో ఉంది. అందుచేత ఉత్తరం వైపు తలగడ పెడితే త్వరగా హత్యకు గురవుతారు అని శాస్త్రం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తర వైపు తలగడ పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటి యజమాని మాత్రం దక్షిణం లేక తూర్పు పెట్టుకొని పడుకోవాలి. పిల్లలు తప్పనిసరిగా పడమర వైపు పెట్టి పడుకుంటే చాలా మంచిది, చదువు బాగా వస్తుంది. మా అబ్బాయి పడుకోవట్లేదంటే సరే మీ ఇష్టం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తరం వైపు తలగడ పెట్టి ఎవ్వరూ కూడా పడుకోరాదు. తర్వాత గడప మీద తలగడ పెట్టి పడుకోకూడదు. చాలామంది ఇంట్లో అలసిపోయి బండలు చల్లగా ఉన్నాయిలే అని చెప్పేసి గడప మీద తలగడ పెట్టి పడుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.
క్వశ్చనే లేదండి. కటిక దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుంది. తల మీద లక్ష్మిని పెట్టుకోకూడదండి. తల మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా గొప్పది. తల మీద లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటే సాయంత్రానికల్లా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చేత్తో పట్టుకోవాలి లక్ష్మీదేవిని, చక్కగా కళ్ళకద్దుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? అది అందుకనే గడప మీద తలగడ పెట్టి పడుకోకూడదు ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా హడావిడిగా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో పడుకునేటప్పుడు మాత్రం దక్షిణ తలగడ సర్వవిధ శ్రేయోదాయకం. సర్వే జనా సుఖినో భవంతు.